జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, 2025లో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఫుట్బాల్ క్లబ్గా ఏ ఫుట్బాల్ క్లబ్ ఎంపికైంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, రియల్ మాడ్రిడ్. 2025లో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఫుట్బాల్ క్లబ్గా రియల్ మాడ్రిడ్ ఎంపికైంది. ఫోర్బ్స్ 2025 ర్యాంకింగ్స్ ప్రకారం రియల్ మాడ్రిడ్ $6.75 బిలియన్ విలువతో అగ్రస్థానంలో ఉంది. బ్రాండ్ ఫైనాన్స్ ఫుట్బాల్ 2025 నివేదిక ప్రకారం రియల్ మాడ్రిడ్ బ్రాండ్ విలువ $1.921 బిలియన్లు. బ్యూరోవెస్నిక్ అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, రష్యా. బ్యూరోవెస్నిక్ అనేది ప్రపంచంలోనే మొదటి అణుశక్తితో పనిచేసే క్రూయిజ్ క్షిపణి. ఇది అపరిమిత పరిధిని కలిగి ఉంటుంది. దీనికి తుఫాను పెట్రోల్ అని అర్థం. ఇది అణువారాన్ని మోయగల సామర్థ్యం గల భూమి నుండి ప్రయోగించబడిన తక్కువ ఎత్తులో ఎగిరే క్షిపణి. దీనిని 2018లో రష్యా అధ్యక్షుడు ప్రవేశపెట్టిన 6 వ్యూహాత్మక ఆయుధాలలో ఒకటిగా పేర్కొన్నారు. నాటో దీనికి SSC-X9 స్కెఫాల్ అనే కోడ్ పేరు పెట్టింది. వార్తల్లో కనిపించిన ఇడియోనెల్లా సకాయెన్సిస్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, బ్యాక్టీరియం. ఇడియోనెల్లా సకాయెన్సిస్ అనేది పాలిథిలిన్ టెరెఫ్థలేట్ ప్లాస్టిక్ను విచ్ఛిన్నం చేసి దానిని కార్బన్ మరియు శక్తి వనరుగా ఉపయోగించుకోగల ఒక బ్యాక్టీరియం. దీనిని జపాన్లోని పరిశోధకులు పెట్ కలుషితమైన నేల నుండి కనుగొన్నారు. ఇది ఆడియోనెల్లా జాతికి మరియు కోమోమోనాడేసి కుటుంబానికి చెందినది. మానవ శరీరంలో అతిపెద్ద, పొడవైన మరియు గట్టి ఎముక ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫీమర్. తొడ ఎముక ఫీమర్. ఇది తొడలో ఉండే ఎముక. ఇది మానవ శరీరంలో అతి పొడవైన, పెద్ద మరియు గట్టి ఎముక. ఇది శరీర బరువును మోయడానికి సహాయపడుతుంది మరియు నడవడం, పరిగెత్తడం వంటి కదలికలకు అవసరం. స్టెపిస్. ఇది చెవిలో ఉండే అతి చిన్న ఎముక. ఎముకను ఎముకతో కలిపే పట్టీని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, లిగమెంట్స్. ఎముకలను ఎముకలతో కలిపే పట్టీలను లిగమెంట్స్ అంటారు. ఇవి గట్టి ఫైబరస్ కనెక్టివ్ కణజాలం. ఇది కీళ్లను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. టెండాన్స్ కండరాలను ఎముకలతో కలుపుతాయి. స్పాండిలైటిస్ అనేది వెన్నెముకకు సంబంధించిన వాపు వ్యాధి మరియు ఫ్లోరోసిస్ అనేది అధిక ఫ్లోరైడ్ తీసుకోవడం వల్ల కలిగే ఒక పరిస్థితి. క్రింది వానిలో నాడీ సంబంధ వ్యాధిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి, పార్కిన్సన్. బ్రాంకైటిస్. ఇది ఊపిరితిత్తులలోని శ్వాసనాళాల వాపు. ఇది శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించినది. స్ట్రాబిస్మస్. ఇది కళ్ళకు సంబంధించిన సమస్య. ఇందులో కళ్ళు ఒకే దిశలో చూడలేవు. ఇది కండరాల నియంత్రణ లేదా నాడీ సంబంధిత సమస్యల వల్ల సంభవించవచ్చు. ఆర్థరైటిస్. ఇది కీళ్ళ వాపు. ఇది కీళ్ళు మరియు కండరాలకు సంబంధించినది. పార్కిన్సన్స్ డిసీజెస్. ఇది మెదడులోని నాడీ కణాలను ప్రభావితం చేసే ఒక వ్యాధి. సో ఆన్సర్ ఆప్షన్ 4, పార్కిన్సన్స్. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఏకపక్ష డొమైన్ను బ్రిటిష్ పాలనలోకి తెచ్చిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, 1773. కంపెనీ పాలనను నియంత్రించడానికి మరియు దాని ఏకపక్ష డొమైన్ను బ్రిటిష్ పాలన కిందకు తీసుకురావడానికి అనేక చట్టాలు చేయబడ్డాయి. ఈ చట్టాలలో రెగ్యులేటింగ్ చట్టం 1773 ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది
కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి మరియు బ్రిటిష్ పార్లమెంటుకు దాని జవాబుదారీతనాన్ని స్థాపించడానికి ఉద్దేశించబడింది. 1866లో దాదాబాయి నౌరోజీ కింది నగరంలో ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ను స్థాపించారు. ఆన్సర్ ఆప్షన్ బి లండన్. గౌతమ బుద్ధుడు మోక్షాన్ని ఎక్కడ పొందాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ బోధ్గయ. గౌతమ బుద్ధుడు నిరంజన నది ఒడ్డున ఉన్న పీపాల్ చెట్టు క్రింద ధ్యానం చేస్తూ 35 సంవత్సరాల వయసులో ఉరువేల వద్ద జ్ఞానోదయం పొందాడు. ఈ వృక్షం బోధి వృక్షంగా ప్రసిద్ధి చెందింది మరియు ఈ ప్రదేశం బోధ్గయ, బీహార్లో బోధ్గయగా మారింది. లార్డ్ విలియం బెంటిక్ ఏ కాలంలో గవర్నర్ జనరల్? ఆన్సర్ ఆప్షన్ సి 1828 నుంచి 35 వరకు. లార్డ్ విలియం బెంటిక్ బెంగాల్ గవర్నర్ జనరల్గా 1828 నుండి 1833 వరకు పనిచేశారు. ఆ తర్వాత 1833 నుండి 1835 వరకు భారతదేశానికి గవర్నర్ జనరల్గా పనిచేశారు. కాబట్టి లార్డ్ విలియం బెంటిక్ యొక్క మొత్తం గవర్నర్ జనరల్ పదవీ కాలం 1828 నుండి 1835 వరకు. ఆదేశ సూత్రాలకు సంబంధించి ఆర్టికల్ 41లో లేనిది? ఆప్షన్ ఏ పని హక్కు, ఆప్షన్ బి ఆశ్రయపు హక్కు, ఆప్షన్ సి విద్యా హక్కు, ఆప్షన్ డి ప్రభుత్వ సహాయపు హక్కు. ఆన్సర్ ఆప్షన్ బి ఆశ్రయపు హక్కు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 ప్రకారం రాష్ట్రం తన ఆర్థిక సామర్థ్యం మరియు అభివృద్ధి పరిమితుల్లో నిరుద్యోగం, వృద్ధాప్యం, అనారోగ్యం, వైకల్యం వంటి కొన్ని సందర్భాలలో పని హక్కు, విద్య మరియు ప్రజా సహాయం పొందే హక్కును కల్పించడానికి సమర్థవంతమైన ఏర్పాటు చేయాలి. ఆర్టికల్ 41లో పేర్కొన్న హక్కులు పని హక్కు, విద్యా హక్కు, ప్రజా సహాయపు హక్కు. విద్యా సంస్థలలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించేందుకు దీనిని ప్రాతిపదికగా తీసుకుంటారు. ఆన్సర్ ఆప్షన్ ఏ కులం. విద్యా సంస్థలలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించేందుకు కులంను ప్రాతిపదికగా తీసుకుంటారు. భారత రాజ్యాంగంలోని కొన్ని అధికరణలు, ముఖ్యంగా ఆర్టికల్ 15(4) మరియు 15(5) వంటివి సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం విద్యా సంస్థలలో ప్రత్యేక నిబంధనలు లేదా రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రాన్ని అనుమతిస్తాయి. ఈ నిబంధనలు ప్రధానంగా కుల ఆధారిత వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. క్రింది ఏ రకమైన అత్యవసర పరిస్థితి ప్రాథమిక హక్కులపై ఎలాంటి ప్రభావాన్ని చూపదు? ఆన్సర్ ఆప్షన్ బి రాజ్యాంగ అత్యవసర పరిస్థితి. రాజ్యాంగ అత్యవసర పరిస్థితి రాష్ట్రపతి పాలన ప్రాథమిక హక్కులపై ఎలాంటి ప్రత్యక్ష ప్రభావాన్ని చూపదు. జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 విధించినప్పుడు మాత్రమే ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. ఆర్టికల్ 19 స్వయంచాలకంగా నిలిపివేయబడుతుంది. ఇతర హక్కులను రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా నిలిపివేయవచ్చు. అయితే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 356 అనేది రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు విధించబడుతుంది మరియు ఇది ప్రాథమిక హక్కులను ప్రభావితం చేయదు. ఆదేశిక నియమాలు దేనిని నెలకొల్పుతాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్థిక ప్రజాస్వామ్యం. ఏ ఐకానిక్ భారతీయ చిత్రం 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియా పోస్ట్ ప్రత్యేక చిత్ర పోస్ట్ కార్డులు
ప్రజెంటేషన్ ప్యాక్ మరియు గోల్డెన్ క్యాన్సిలేషన్ను విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి షోలే. 2025 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశపు ఐకానిక్ చిత్రం షోలే 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియా పోస్ట్ ప్రత్యేక చిత్ర పోస్ట్ కార్డులు, ప్రజెంటేషన్ ప్యాక్ మరియు గోల్డెన్ క్యాన్సిలేషన్లను విడుదల చేసింది. ఈ సినిమాకు రమేష్ సిప్పి దర్శకత్వం వహించారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సర్వోత్తమ యుద్ధ సేవా పథకం ఏ ఆపరేషన్లోని సైనిక నాయకులకు లభించింది? ఆన్సర్ ఆప్షన్ బి ఆపరేషన్ సింధూర్. ఇటీవల 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ఆపరేషన్ సింధూర్ నాయకులకు 7 సర్వోత్తమ యుద్ధ సేవా పథకాలను ప్రదానం చేశారు. యుద్ధ సమయంలో 3వ అత్యున్నత శౌర్య పురస్కారం వీర్ చక్ర ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న 13 మందికి ఇవ్వబడింది. 9 మంది భారత వైమానిక దళానికి చెందిన వారికి కూడా ఈ పథకాలు లభించాయి. గ్రామసభ సమావేశాల నిర్మాణాత్మక నిమిషాలను రూపొందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన ఏఐ ఆధారిత సాధనం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ సబసార్. ఆగస్టు 14న కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి న్యూఢిల్లీలో సబసార్ అనే కృత్రిమ మేధస్సు ఆధారిత సాధనాన్ని ప్రారంభించారు. ఇది మొదట త్రిపురలో ప్రారంభించబడింది. సబసార్ వీడియో మరియు ఆడియో రికార్డింగ్ల నుండి గ్రామసభ సమావేశాల నిర్మాణాత్మక నిమిషాలను సృష్టిస్తుంది. ఈ సాధన ఏఐ భాషా అనువాద వేదిక అయిన భాషినిపై నిర్మించబడింది మరియు ఇది ప్రధాన భారతీయ భాషలలో అందుబాటులో ఉంటుంది. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ను ప్రకటించారు. ఈ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? సముద్రంలో చమురు మరియు గ్యాస్ నిల్వలను అన్వేషించడం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 79వ స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట ప్రాకారాల నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ సముద్రంలో చమురు మరియు గ్యాస్ నిల్వలను అన్వేషించే లక్ష్యంతో వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ను ప్రకటించారు. ఇది నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్కు సంబంధించినది. భారతదేశంలో మొట్టమొదటిగా ఏర్పాటు చేయబడిన హైకోర్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి కలకత్తా హైకోర్టు. కలకత్తా హైకోర్టు భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి హైకోర్టు. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మరియు అండమాన్ మరియు నికోబార్ దీవుల కేంద్రపాలిత ప్రాంతంపై అధికార పరిధిని కలిగి ఉంది. కలకత్తా హైకోర్టు 1 జూలై 1862, బొంబాయి హైకోర్టు 14 ఆగస్టు 1862, మద్రాస్ హైకోర్టు 15 ఆగస్టు 1862. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 62 సంవత్సరాలు. భారతదేశంలో హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు. ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఏ ప్రభుత్వమైనా విస్మరిస్తే వారు ఎన్నికల కాలంలో ప్రజల ముందు జవాబుదారీ అయి తప్పనిసరిగా నిలవవలసి ఉంటుందని వ్యాఖ్యానించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ వ్యాఖ్యను చేశారు. ఆదేశిక సూత్రాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైతే ఎన్నికల సమయంలో ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. ఈ సూత్రాలు న్యాయస్థానాల ద్వారా అమలు చేయబడకపోయినా అవి దేశ పాలనకు ప్రాథమికమైనవి మరియు ప్రభుత్వాలు వాటిని పాటించాలని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. 2025 ప్రపంచ క్రీడల్లో మహిళల 52 కిలోల ఉషులో రజత పథకం గెలుచుకొని చరిత్ర సృష్టించిన భారతీయురాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి నమ్రతా బాత్రా. చైనాలోని చెంగ్డూలో జరిగిన 2025 ప్రపంచ క్రీడల్లో మహిళల 52 కిలోల ఉషు ఫైనల్లో నమ్రతా బాత్రా రజత పథకం గెలుచుకుంది. ఆమె 4 సార్లు జాతీయ ఛాంపియన్ మరియు 2024 ఆసియా ఛాంపియన్షిప్లలో కూడా రజత పథక విజేత. 24 ఏళ్ల నమ్రతా బాత్రా ఫైనల్లో చైనాకు చెందిన మెంగ్యూ చెన్ చేతిలో 2-0 తేడాతో ఓడిపోయింది. షెన్జెన్లో జరిగిన 19వ చైనా బ్రాండ్ ఫెస్టివల్లో టాప్ బ్రాండ్ 2025 గ్లోబల్ బ్రాండ్ల జాబితాలో ఏ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ మైక్రోసాఫ్ట్. షెన్జెన్లో జరిగిన 19వ చైనా బ్రాండ్ ఫెస్టివల్లో టాప్ బ్రాండ్ 2025 టాప్ 500 గ్లోబల్ బ్రాండ్స్ జాబితాను ఆవిష్కరించారు. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ $1,062.5 బిలియన్ బ్రాండ్ విలువతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. భారతదేశంలో చెక్ ట్రంకేషన్ సిస్టమ్ను ఏ సంస్థ ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో చెక్ ట్రంకేషన్ సిస్టమ్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రవేశపెట్టింది. ఇది ఆన్లైన్ ఇమేజ్ ఆధారిత చెక్ క్లియరింగ్ సిస్టమ్. ప్రస్తుతం చెక్కులు 2 పని దినాలలో క్లియర్ అవుతాయి. కొత్త ఆర్బీఐ చర్యల తర్వాత సమర్పించిన గంటల్లోనే క్లియరెన్స్ జరుగుతుంది. జేపీ సేనాని పెన్షన్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి బీహార్. ఇటీవల వార్తల్లో కనిపించిన చాగస్ వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి ప్రోటోజోవా. చాగస్ వ్యాధి లేదా అమెరికన్ ట్రిపనోసోమియాసిస్ అనేది ప్రోటోజోవాన్ పరాన్నజీవి ట్రిపనోసోమా క్రూజీ వల్ల వస్తుంది. దీనిని రెడ్యూవిడ్ లేదా కిస్సింగ్ బగ్స్ అని కూడా పిలుస్తారు. ఇవి తరచుగా ముఖాన్ని కొరుకుతాయి. ఈ వ్యాధి తల్లి నుండి బిడ్డకు కలుషితమైన ఆహారం లేదా పానీయాలు, రక్త మార్పిడి, అవయవ మార్పిడి ద్వారా కూడా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి దక్షిణ అమెరికా, మధ్య అమెరికా మరియు మెక్సికోలలో సాధారణం. ప్రతిపాదిత జీఎస్టీ సంస్కరణలు 2025 ప్రకారం పొగాకు మరియు పాన్ మసాలా వంటి విలాసవంతమైన, హానికరమైన ఉత్పత్తులపై ఎంత శాతం ప్రత్యేక పన్ను విధించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి 40%. ప్రతిపాదిత జీఎస్టీ సంస్కరణలు 2025 ప్రకారం పొగాకు మరియు పాన్ మసాలా వంటి విలాసవంతమైన, హానికరమైన ఉత్పత్తులపై 40% ప్రత్యేక పన్ను విధించబడుతుంది. ఈ పన్ను లగ్జరీ మరియు డీమెరిట్ వస్తువులపై విధించబడుతుంది. ఇందులో ఆన్లైన్ గేమింగ్ కూడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 12% మరియు 28% జీఎస్టీ రేట్లను 5% మరియు 18% అనే 2 ప్రధాన స్లాబ్లతో సరళీకృత వస్తువులు మరియు సేవల పన్ను జీఎస్టీ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. భారతదేశం మరియు ఏ దేశం మధ్య ద్వైపాక్షిక నావికాదళ వ్యాయామం అయిన
స్లైనెక్స్ 25 యొక్క 12వ ఎడిషన్ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీలంక. శరీరంలో అత్యంత వేగంగా తయారయ్యే విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి విటమిన్ డి. విటమిన్ డి సూర్యరశ్మికి గురైనప్పుడు చర్మంలో ఉత్పత్తి అవుతుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. విటమిన్ డి లోపం వల్ల అలసట, ఎముకల నొప్పి, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుడ్డు సొనలు, చేపల కాలేయ నూనె, చీజ్, ఫోర్టిఫైడ్ మిల్క్ వంటి ఆహారాలలో విటమిన్ డి లభిస్తుంది. కంటికి పుస్తకానికి ఉండాల్సిన కనీస దూరం ఎంత? ఆప్షన్ ఏ 10 సెంటీమీటర్స్, ఆప్షన్ బి 20 సెంటీమీటర్స్, ఆప్షన్ సి 30 సెంటీమీటర్స్, ఆప్షన్ డి 60 సెంటీమీటర్స్. Comment your answer. Follow for more videos.